టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండి 34 ఉండి కళ్యాణ్ బాబు హవా ఎందుకు నడుస్తోంది ఆంధ్రాలో? కళ్యాణ్ 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలైన వాళ్ళు ఎవరికీ మంత్రి పదవి లేకుండా కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో మాత్రం కూర్చొని హైదరాబాద్కు వచ్చి వాళ్ళ బాధని వెళ్ళగక్కుని మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్తున్నారు? 134 సీట్లు వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు జనసేన నాయకుడికి మాత్రమే అంతటి ఆదరణ, అంతటి గౌరవం, అంతటి పేరు, అంతటి ప్రఖ్యాతి, అంతటి కీర్తి వస్తోంది? కీలకం అయ్యాడు కాబట్టి. ఏంటి 7 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా సీఎం, డిప్యూటీ సీఎం? 5 సార్లు డిప్యూటీ సీఎం మన ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా హోమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కలుపుకొని రెండు కలిపి ముందుకెళ్ళాలి అంటే అప్పటిదాకా చేసిన వాళ్ళంతా పోయారా? నాన్న ఒక్క మాట చెప్పనా, రావడం ముఖ్యం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వడ్డిచ్చేవాడు మనవాడైతే వరుస క్రమంలో 99వ సీట్లో ఉన్న పంచపక్ష పరవాణాలు వస్తాయి. సెంట్రల్లో నా మనిషి ఉంటే నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా నా పనులు అవుతాయి. అంటే మోడీ గారు పవన్ కళ్యాణ్కి బాగా దగ్గర కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏపీలో ఆయనకి ఆ యొక్క రేపు జనసేన అందులో విలీనం కాదని గ్యారంటీ ఉందా? దేంట్లో? బీజేపీలో గ్యారంటీ లేదు, అదే చెప్పలేము. ప్రజారాజ్యం ఉండదురా నాయన. ఇక్కడే దగ్గరలోనే వీళ్ళ ఆఫీసు ఒక తెల్ల బిల్డింగ్ ఒకటి ఉండేది, నాకు చూపిస్తే నేను అన్నాను ఇది ఎక్కువ కాలం ఉండదురా, ఇక్కడంతా పోగొట్టుకోవడం తప్ప రాబట్టడం ఉండదురా అన్న. నా కర్మ కొద్దీ అన్నట్టుగానే ఏవో జరిగి చచ్చాయనట్టు నాకు సంబంధం లేదు, కానీ అది ఉండదు అన్న. ఇది విలీనం అయి తీరుతుంది అని చెప్పా. ఆ రోజు నన్ను పిచ్చివేదం చూశారు, విలీనం అయిందా లేదా నాన్న? ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ బీజేపీని అనుసరించి తీరుతుంది జనసేన. బీజేపీని మాత్రమే అనుసరిస్తుంది. సెకండ్ ఇస్తుంది మిగతా వాళ్ళకి, అంతే. సో ఇప్పుడు నువ్వు సెకండ్ ఇస్తుంది అనుకుంటున్నారు. ఇస్తే మళ్ళీ ఎన్నికల్లో ఇస్తే అంటున్నా.